ఎక్సైజ్ పాలసీ కేసు ఒక కట్టుకథ. ఇది రాయవలసిన వార్త. ఎక్సైజ్ పాలసీ, అది లిక్కర్ స్కామ్ అంటారు దాన్ని. ఎక్సైజ్ పాలసీ కేసు ఒక అల్లిన కథ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారం అని చెప్పారు. దేశంలోనే అనేక పాలసీలు మార్చారని అన్నారు. అదాని కోసం బొగ్గు పాలసీ, విమానయాన పాలసీ మార్చిన విషయం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు బొగ్గు పాలసీ సంబంధించి ప్రజలకు అంతగా అవగాహన ఉండదు. ప్రజలు బొగ్గు పాలసీకి మాకేం సంబంధం అన్నట్టు ఉంటుంది. ఇక విమానం అంటే మన ప్రజలు విమానం ఎక్కేటోళ్ళ, ఎవడో కోటీశ్వరుడు, ఎవడో డబ్బు ఉన్నోడు, ఎవడో అర్జెంట్ పనులు ఉన్నోడు ఎక్కే పని అది. అది ప్రజలకు పెద్దగా అవసరం లేనిది. అది విమాన పాలసీ కూడా ఏది సామాన్యులకు, అదంతా ధనవంతుల స్థాయి. ఈ బొగ్గు వ్యవహారం అనేది కూడా కొంత వ్యాపార సంబంధమైన స్థాయి. అదే లిక్కర్ అనగానే సామాన్యకు అందరికీ తెలిసిపోతుంది. సారా అనగానే ఒట్టిగా తెలిసిపోతుంది అందరికీ. కాబట్టి సారా పాలసీని మాత్రం వీళ్ళు పట్టుకున్నారు. ఒక దాన్ని అంటాడు. బొగ్గు పాలసీలో కేసులు ఉన్నాయి, విమాన పాలసీలో మార్చిన్లు, వీటి మీద కూడా అనేక రకాలమైన ఆరోపణలు వచ్చినాయి. కానీ ఎక్సైజ్ పాలసీని లిక్కర్ స్కామ్ అనే ఒక కట్టుకథ అల్లిన్లు అనేది ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న విషయము ఇక్కడ రాసుకొచ్చింది. 2 ఏళ్లుగా లిక్కర్ పాలసీ కేసుపై విచారణ జరుగుతున్నా ₹1 అయినా రికవరీ చేశారు. అయిపోయా, ఫెయిల్ అయినా. 2 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ అంటారుగా కవితకు సంబంధించి. మరి ₹1 కూడా మనీ లాండరింగ్ చేసిండ్లు. చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్లు, వేల కోట్లు మనీ లాండరింగ్ చేసిండ్లు అంటాను. మరి మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది? ఆ మనీ లాండరింగ్ ఎక్కడ దాచిపెట్టిండ్లు? అది పట్టుకోలేకపోయిందంటే ఫెయిల్ అయినట్టే కదా. మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే, అక్కడ ఉన్న సిబిఐ, ఈడీ వాళ్ళంతా కూడా ఫెయిల్ అయినట్టే కదా. 2 సంవత్సరాలుగా మీరు సాగదీస్తూ వచ్చింది కదా, మనీ లాండరింగ్ జరిగింది, మనీ ఉన్నది అని. మరి 2 సంవత్సరాల నుండి ఎందుకు పట్టుకోలేకపోయింది? కాబట్టి ఇదో కక్షపూరిత చర్యగానే దీన్ని భావించాలి. రికవరీ చేశారు, ₹1 అయినా రికవరీ చేశారా అని అడిగారు. కేవలం ఊహాజనిత కథనాలతో అల్లిన కథనే లిక్కర్ పాలసీ అని అన్నారు. ఆ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులు ఉండకూడదనే లక్ష్యంతోనే బీజేపీ రకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. బీజేపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డిని ఏమనలేదు, సీఎం రమేష్ను ఏమనలేదు. ఇట్లా అనేక మందిని విడిచిపెట్టారు. సుజాన చౌదరిని ఏమనలేదు. ఆర్థిక నేరస్తులు వీళ్ళంతా. సుజాన చౌదరి, సీఎం రమేష్, గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ మన మైహోం రామేశ్వరరావు అక్రమాలు బయటపడంగానే మైహోం రామేశ్వరరావు బీజేపీలోకి పోయిండు. ఒక్క కేసు లేదు. ఇక ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి పోయిన ఎంపీలు, వాళ్ళ మీద ఆరోపణలు లేవా? వాళ్ళని కూడా ఎవరిని పట్టుకోలే. కాబట్టి ఎవరైతే బలంగా నిలబడి కొట్లాడతారో వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఇలా లిక్కర్ స్కామ్లని, టిక్కర్ స్కామ్లని, టెక్కర్ స్కామ్లని కొత్త కొత్త పేర్లు పెట్టి ఇట్లా లొంగి తీసుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. లిక్కర్ స్కామ్ లేదు, పాడు లేదు. వచ్చే గట్టిగా బలంగా ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ నాన్న బలంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇక్కడ భారతదేశంలో, ఈ భారతదేశం అంతా విస్తరించాలని చూస్తాను పార్టీని. కాబట్టి దాన్ని ఆదిలోనే తుంచేయాలి. ఆదిలోనే తుంచేయాలంటే ఏం చేయాలి? బిడ్డ వచ్చి ఢిల్లీలో ఈ పోయి ఈ సారా దందాలో వ్యాపారం చేయాలని చూసింది. కాబట్టి ఆమెను పట్టుకోవాలి, జైలు వేయాలి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఆగిపోతాడు. ఈ కథ లేని ఢిల్లీకి పోయి లిక్కరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కవిత తప్పే. ఎందుకంటే ఒక ఆడపిల్లగా ఈ సారా దందాలు, గుట్కా దందాలు, గీ దందాలు కాదు చేయవలసింది. 4 విద్యా సంస్థలు పెట్టి ఏమైనా చదువు అందియాలి, 4 హాస్పిటల్ పెట్టి ఏమైనా వైద్యం అందియాలి. గివి అందియాలి. కనుక లిక్కర్ దానికి పోయి ఆఖరికి ఆగమైతే దొరికిపోతుంది.